ఎస్తేరు జీవితమును మనం చూసినట్లయితే తన జీవితంలో మరి అదేవిధంగా మొర్దెకై జీవితంలో జరిగించబడినటువంటి గొప్పదైన అద్భుతాలను దేవుడి యొక్క సీజన్లో మీ అందరి జీవితాలలో జరిగించబోతా ఉన్నాడు. ఆమేన్. ఏ విధంగానైతే హామానుడు, దుష్టుడైన హామాను యూదులైనటువంటి వారికి విరుద్ధంగా ఏదైతే క్రియేట్ చేశాడో అది జయించేటటువంటి సమయము వచ్చినప్పుడు చూడండి, మొర్దెకై జీవితంలోనూ ఎస్తేరు వలన జరిగినటువంటి గొప్పదైన విజయము ఈరోజు అనేక మంది యవన బిడ్డలకును అనేక మంది విశ్వాసులకు కలగబోతా ఉంది. ఆమె నమ్మిన వారందరూ ఆమెన్ అనాల. థ్యాంక్ యూ జీసస్. సో ఇవాళ ఒక చిన్న మాటని మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను గనక ఈ మాటని మనం చూద్దాం. ఎస్తేరు 9వ అధ్యాయము. ఎస్తేరు 9వ అధ్యాయం అక్కడ చూస్తే చూడండి, మొదటి వచనం చూద్దాం. మొదటి వచనంలో ఏమనుందంటే, మొదటి వచనము 2వ భాగం చూస్తామండి. మొదటి వచనము ఇది 9వ అధ్యాయం, ఎస్తేరు 9వ అధ్యాయం మొదటి వచనంలోనే సెకండ్ భాగం చూస్తాం. లేదంటే మరి మొదటి నుండి చదువుదాం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు అదారు అని 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్నారట. చూడండి, యూదులను మొత్తం హతమార్చాలనేటటువంటి ఆలోచన పగవాడైనటువంటి హామాను, దుష్టుడైనటువంటి హామాను అంటే సాతానుడికి సాదృశ్యం. ఇప్పుడు ఎస్తేరు ఈ యొక్క మొర్దెకై ఎవరికి సాదృశ్యం అంటే విశ్వాసులమైనటువంటి మనకు సాదృశ్యం గనక చూడండి, యు నీడ్ టు అప్లై దిస్ బ్లెస్సింగ్ టు యువర్ లైఫ్. ఈ యొక్క వాగ్దానం మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అంటారో చూడండి, ఇక్కడ యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగపడెను. ఆమేన్. దేవుడి యొక్క గొప్పదైనటువంటి టర్న్ అరౌండ్ నీ జీవితంలో దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఏ విధంగా అంటారా చూడండి, ఇక్కడ ఏమనుందంటే సాతానుడు నీ మీద జయం పొందుకుంటున్నాడు అనేటటువంటి టైము వాడు అనుకునే లోపు దేవుడు ఏం చేయబోతానంటే ఆ యొక్క పన్నాగాన్ని రివర్స్ చేసి అట్టి అధికారం నీకు వచ్చేలాగా చేసి వాణ్ణి నీ పాదాల కింద చితగొట్టేటటువంటి శక్తిని దేవుడి యొక్క నెలలో మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రిసీవ్ దిస్ వర్డ్. హల్లెలూయా. ఆమేన్.